అందరికీ నమస్తే. నేను మీ లక్కీని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లేడీ అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటి అంటే మామిడి ఆకులతో సింపుల్గా చిన్నగా చేసుకునే డెకరేషన్ ఐడియాస్ చూద్దామా. మరి ఏ ఫెస్టివల్లో అయినా చూడండి, మనం ఫస్ట్ ఉపయోగపడేది ఏంటి అంటే మామిడి ఆకులు. దాంతో మనం డిఫరెంట్గా సింపుల్గా యూనిక్గా చిన్న చిన్న ఐడియాస్ డిఫరెంట్గా చేద్దాం. అది ఇప్పుడు కార్తీక మాసం జరుగుతుంది కదా, దానికోసం స్పెషల్గా మామిడి ఆకులతో డెకరేషన్ ఐడియాస్ చేస్తున్నాము. మరి చూద్దామా. ఇది చేయడానికి ఆకులు కావాలి. ఫస్ట్ ఒక 5 ఆకులు తీసుకున్నాము. ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాము. పెట్టుకున్నప్పుడు ఒక పువ్వులాగా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒక పిన్ మధ్యలో ఒక స్టాప్ చేసి పెట్టుకుందాము. లేకపోతే మీరు కుట్టండి, లేకపోతే డబుల్ టేప్ ఉంటుంది కదా, అయినా అంటించండి. ఇప్పుడు ఏంటంటే రెండు ఆకులు చిన్నవి, కొంచెం చిన్న సైజు ఆకులు రెండు స్టాప్ చేసుకొని జంటగా ఇట్లా పెట్టుకుందాము. 4 సైడ్స్ డిఫరెంట్గా అనిపిస్తుంది. దాని మధ్యలో శంకు పువ్వులు పెడదాము. అంటించేసుకోవచ్చు, శంకు పువ్వులు కూడా అంటుకుంటాయి. చూడండి, సింపుల్గా చాలా ఈజీగా ఒక డిజైన్ వచ్చేసింది. నెక్స్ట్ రెండో డిజైను తొడియాలు తీసేసుకుందాము. ఒకదాని మీద ఒకటి. ఇదైతే మూడే ఆకులండి, సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా నేనైతే 2 చేసుకున్నాను. తర్వాత ఫెవిక్విక్ తీసుకొని సైడ్స్ ఇలా అంటించుకొని దాని మీద రోజా పువ్వు రెక్కలు ఉంటాయి కదా, అవి అంటించుకుంటున్నాను. చాలా సింపుల్గా ఈజీగా యూనిక్గా ఉంది చూడడానికైతే. దాని మధ్యలో దీపం అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక డెకరేటివ్ ఐడియా లాగా అయినా పనికి వస్తుంది. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ ఐడియా. దీనికి ఉన్న తొడియాలు తీసేసుకుందాము. సైడ్ ఇలా మడత పెట్టేసుకొని స్టాప్ చేసుకుందాము. కొరవన్నీ ఆకులు కూడా ఇలాగే ఒకటి తర్వాత ఒకటి స్టాప్ చేసి పెట్టేసుకున్నాము. దీనిలో కొన్ని చిన్న ఆకులు, కొన్ని పెద్ద ఆకులు తీసుకున్నాను నేను. ఫస్ట్ పెద్ద ఆకులు తీసుకొని 3 తీసుకొని స్టాప్ చేసుకున్నాను. తర్వాత చిన్నవి 6 ఒక ఫ్లవర్ లాగా చేసి అటాచ్ చేసి పిన్ చేసుకుంటున్నాను. మీరు పిన్ అయినా చేసుకోండి, లేకపోతే సూది దారం తీసుకొని కుట్టుకోండి, లేకపోతే స్టాప్ అయినా చేసుకోండి. మీకు ఎలా వీలుంటే అలా. నేనైతే ఒకటి వచ్చి స్టాప్ చేశాను, తర్వాత వచ్చి కుట్టాను. మధ్యలో డబుల్ టేప్ వేసి ఒక ఫ్లవర్ అంటించాను. ఆకు పైన కొన్ని బంతిపువ్వు రెక్కలు అంటిస్తున్నాను. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది కాబట్టి. మధ్యలో రెడ్ కలర్ ఫ్లవర్ పువ్వు అంటిస్తున్నాను. ఆ పెటల్స్ మీద కూడా బంతి పువ్వులు అలిగిస్తున్నాను, రెక్కలు. చూడ్డానికైతే గార్జియస్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఐడియా. ఇది ఒక తోరణం లాగా 3 ఆకులు తీసుకొని స్టాప్ చేసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటాయి ఐడియాస్ అయితేను. చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో. దీన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ బంతిపూలు అంటిస్తున్నాను. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా ఉందో. ఇంకొక ఐడియా అండి. చూడ్డానికి చాలా యూనిక్గా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. పండుగలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే పెళ్ళిళ్ళకి కానీ, ఇట్లా హల్దీకి కానీ, ఇట్లా డిఫరెంట్గా చేసుకొని మనం యూనిక్గా దీపాలు పెట్టుకోవడం కానీ, ఫ్లవర్స్ వేసుకోవడం కానీ, రంగోలీ వేసుకోవడం కానీ ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటాయండి. నాకైతే ఫుల్గా నచ్చేసాయి. మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి యూనిక్ ఐడియాస్తో మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను.
చూడండి ఎంత సింపుల్గా అయిపోయాయో. మరి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము మళ్ళీ మళ్ళీ వీడియోస్ పెట్టగలము. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నచ్చకపోయినా కానీ ఇది నచ్చలేదు